ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నామండి. దీనిని ప్రతిష్టాత్మకంగా మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టారు. ఇది మనకి ఒక సనాతన సాంప్రదాయం అండి ఈ యోగా అనేది. అయితే ఈ యోగా చేయడం అనేది ఒక జూన్ 21 మాత్రమే కాదు. ఇది మీకు ఒక సింబాలిక్గా దీన్ని చూపించారండి. ప్రతిరోజు కూడా యోగాభ్యాసం చేయటం వల్ల మనకి ఎన్నో రకమైనటువంటి ఉపయోగాలు అనేవి ఉంటాయి. ఈ యోగాభ్యాసం చేయటం వల్ల మనకి శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతాము. ఈ రెండు మాత్రమే కాకుండా శారీరక మానసిక అభివృద్ధి మాత్రమే కాకుండా దీనిలో మనం ఆధ్యాత్మిక ఉన్నతి కూడా చేరుకోగలిగేటటువంటి అంగాలన్నీ కూడా దీనిలో ఉన్నాయండి. మనం ఈ పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగాన్ని చూసుకున్నట్లయితే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటే ఆఖరి అంగము ఏది అంటే సమాధి. అంటే మనిషి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా సమాధి స్థితిని పొందాలన్నా లేదా మరు జన్మ లేకుండా జీవన్ముక్తుడు కావాలన్నా ఈ యోగాభ్యాసం అనేది మనకి ఎంతో ఉపకరిస్తుంది. యోగాభ్యాసము ప్రతిరోజు కూడా చేసుకోవటం వల్ల అందరికీ అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా స్త్రీ పురుష భేదము వయోవృద్ధులు అనే భేదం లేకుండా ఈ యోగాభ్యాసాన్ని మనం ఆచరించడం వల్ల యోగాభ్యాసాన్ని చేయటం వల్ల అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా మనం పొందవచ్చునండి. యోగ కర్మసు కౌశలం అన్నారు. అంటే యోగాభ్యాసము చేయటం వల్ల ఏంటంటే మనం కర్మలనన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోగలిగేటటువంటి నైపుణ్యం అనేది వస్తుంది. యోగాభ్యాసము వలన సదాగతి చిత్తేంద్రియముల దర్పములనగున్ రాగద్వేషాదులను బాగుగా నాత్మకు సుఖానుభవం కలుగున్ అన్నారు. అంటే యోగాభ్యాసం చేయటం వల్ల మనకి అన్ని రకాలైనటువంటి మన ఇంద్రియాలన్నీ కూడా అణిగి ఉండి చక్కగా ఆత్మ అనేది మంచి ఉన్నత స్థితిలో ఉంటుంది, సుఖ అనుభవం కలుగుతుంది అని మనకు చెప్పారండి. ఈ యోగాభ్యాసం అనేది ఒక పని కాదు, ఇది మన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు అనారోగ్యాలు లేకుండా మానసికంగా దృఢంగా ఉంటూ సామాజిక ఉన్నతికి తద్వారా మన మానసిక ఆనందానికి కూడా మనం ఎంతో ఉపయోగం చేసుకునే వాళ్ళం అవుతామండి. యోగాభ్యాసం అనేది ఎవరి కోసమో కాదు, మన కోసం మనము మన ద్వారా సమాజానికి, సమాజము ద్వారా మన యొక్క ప్రపంచానికి ఇదంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి యోగాభ్యాస సాధన అనేది చాలా 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 ఉపయోగకరమైనటువంటి సాధన. నా గురుదేవులు పూజ్య గురుదేవులు రాపర్తి రామారావు గారండి, విజయగిరి ఆశ్రమము. జై గురుదేవ్.